తెలంగాణ సెక్రటేరియట్ కు ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు. సరే, వెళ్తే మాత్రం ప్రయోజనం ఏంటి? ఎవరిని కలవాలి? ఖాళీ కుర్చీలకు ఉద్యోగులని ఛాంబర్లకు దరఖాస్తులు ఇవ్వాలా? ఆఫీస్ తెరిచే సమయానికి వెళ్తే గంటన్నరకు కూడా ఎంప్లాయీస్ రావడం లేదే. ఎవరికి ఇవ్వాలి అప్లికేషన్లు? ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత ఉండాల్సిందే. ప్రజలు కడుతున్న పన్నులతో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకైతే ఇంకాస్త ఎక్కువ బాధ్యత ఉండాలి. బట్ తెలంగాణలో అలాంటి వాతావరణమే కనిపించడం లేదు. ఊరికనే చెప్పడం లేదు ఈ విషయం. TV9 ఫ్యాక్ట్ చెక్ లో బయటపడ్డ పచ్చి నిజం. ఆయనకేంటండి, ప్రభుత్వ ఉద్యోగి, మహా అదృష్టవంతుడు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆలస్యంగా వస్తే అడిగేదెవరు, తొందరగా వెళ్ళిపోతే మాత్రం ఆపేదెవరు? చాలా సార్లు, చాలా సందర్భాల్లో వింటుంటాం ఈ మాటలు. ఊరికే కామెంట్ చేయడం కాదు గానీ, ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల అభిప్రాయం ఇలాగే ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పై ఈ నెగిటివిటీ రావడానికి జనం పడుతున్న కష్టాలే కారణం. ఆఫీస్ కు లేట్ గా వచ్చిన ఉద్యోగులు, స్వయంగా తనిఖీ చేసిన ముఖ్యమంత్రి, ఈ సీన్లు సినిమాల్లో సూపర్ హిట్ అవుతాయి. ఎందుకో తెలుసా? ఉద్యోగుల పనితీరుపై అపరిచితుడు, భారతీయుడు, 1, 2, 3 అనే సినిమాలు తీస్తుంటే సూపర్ హిట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? జనాల్లో నాటుకుపోయిన అభిప్రాయం అదే. కాబట్టి లేటుగా వచ్చినా వాళ్ళొచ్చిందే రైట్ టైం, వాళ్ళ వాచ్ ప్రకారం టైంకి వచ్చినట్టే లెక్క. ఇందుకు కాదు, ప్రైవేటీకరణ బెటర్ అనే వాదనకు బలం వస్తోంది. సర్కారీ బడుల్లో పిల్లలను చేర్చకపోవడానికి, ప్రభుత్వ ఉద్యోగులయ్యుండి ప్రభుత్వ బడికి పంపకపోవడానికి కారణం ఈ టైం సెన్స్ లేకపోవడం కాదు. ఆఫీసులకు ఎప్పుడొస్తారో తెలీదు. కొందరు ఘనులైతే తమ ప్లేసుల్లో వాలంటీర్లను పెట్టి మరీ బయట వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోతారు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచకపోయినా, 1వ తేదీనే జీతాలు ఇవ్వకపోయినా అదో ప్రజా ఉద్యమంగా మారదు. జనం అస్సలు పట్టించుకోరు. కారణం, ప్రభుత్వ ఉద్యోగులపై జనాల్లో నాటుకుపోయిన ఒక వ్యతిరేక భావన. 4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిపాలన వారధి. చాలా మంది అవసరాలు, చాలా మంది పనులను చక్కబెట్టే వేదిక. కానీ అలాంటి సచివాలయంలో ఉద్యోగులు, అధికారులే సమయానికి రాకపోతే, వచ్చిన ప్రజలు వేల కోసం ఎదురు చూస్తుంటే, మంత్రులు సైతం తనిఖీలు చేస్తున్న మారని సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? నిజంగా నిన్న మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమయపాలన పాటించిన ఉద్యోగులు సచివాలయంలో ఉన్నారా? TV9 చేస్తున్న ఫ్యాక్ట్ చెక్ లో ఏం తేలనుందో చూద్దాం. ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రమే 18 గంటలు పనిచేస్తే సరిపోదుగా. అంతిమంగా ఆ పని పూర్తయ్యేలా చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో తనిఖీకి వెళ్లినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. ప్రజలు తమకు ఎన్ని వినతులు ఇచ్చినా అల్టిమేట్ గా పరిష్కరించాల్సింది ఉద్యోగులే. మీరే ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. దారుణమైన విషయం ఏంటంటే, స్వయంగా మంత్రులే వచ్చి తనిఖీ చేస్తున్నా కొందరు ప్రభుత్వ ఉద్యోగులలో ఏ మాత్రం చలనం రావడం లేదు. ఇక్కడ కొందరు అనే పదం వాడడం కంటే దాదాపుగా అందరూ అనడం కరెక్ట్ అనుకుంటా. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు వెళ్లినప్పుడు ఛాంబర్స్ అన్ని ఖాళీ. ఒక్కరు టైంకి వస్తే ఒట్టు 100% అబ్సెంట్. తుమ్మల నాగేశ్వరరావు కంటే ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ఛాంబర్లకు పేషీకి వెళ్లారు. సుమారు గంటన్నర పాటు ఆ ఛాంబర్లలోనే ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి దాదాపు 11:30 వరకు మంత్రి కోమటిరెడ్డి ఉద్యోగులు ఎప్పుడొస్తున్నారు, ఎంత ఆలస్యంగా వస్తున్నారు అని గమనించారు. ఉదయం 11:30 సమయంలో ఆఫీసులకు వచ్చింది సగం మంది ఉద్యోగులే. కనీసం 50% మంది ఉద్యోగులు కూడా ఆఫీస్ కు రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసే అవకాశం లేక జనం సమస్యలతో అల్లాడిపోతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బంది పడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిస్టర్ కోమటిరెడ్డి చెప్పింది అక్షరాల నిజం. సెక్రటేరియట్ లోకి సామాన్యులకు కూడా అనుమతి ఇవ్వడంతో కష్టాలు నేరుగా చెప్పుకునేందుకు దరఖాస్తులను పట్టుకుని ఊళ్ల నుంచి వస్తున్నారు బాధితులు. తీరా చూస్తే ఛాంబర్లలో అధికారులు ఉండడం లేదు. తామేమో ఉదయం 4 గంటలకే లేచి పని మొదలు పెడుతుంటే ఉదయం 10:30కు రావాల్సిన ఉద్యోగులు 11:30 దాటినా రాకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. స్వయంగా మంత్రి ఇన్స్పెక్షన్ కు వచ్చారు కదా, ఇకనైనా సమయానికి వస్తారేమో అని ఆశించి సెక్రటేరియట్ కు వెళ్తే మళ్లీ అవే సీన్లు కనిపించాయి. మంత్రి తనిఖీ చేసిన తర్వాత సెక్రటేరియట్ లో పరిస్థితి ఎలా ఉందో చూసేందుకు వెళ్లింది TV9 టీం. హైదరాబాద్ లో ఎంప్లాయీస్ ఆఫీస్ కు రావాల్సిన సమయం ఉదయం 10:30. గ్రేస్ పీరియడ్ మరో 15 నిమిషాలు. అంటే 11:15 గంటల కల్లా ప్రభుత్వ ఆఫీసులన్నీ ఉద్యోగులతో నిండిపోవాలి. కానీ ఉదయం 10:30కు వెళ్లినప్పుడు TV9 బృందానికి కనిపించిన సీనే ఉదయం 11:30కు కూడా కనిపించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో సచివాలయంలోని అగ్రికల్చర్ సెక్షన్ లో TV9 ఫ్యాక్ట్ చెక్ చేయగా సేమ్ సీన్ కనిపించింది. ఇందాక చెప్పుకున్నట్టు 100% అబ్సెంటీస్. ఉద్యోగులు ఎవరూ సమయానికి ఆఫీస్కు రాకపోవడం చూసి ఇన్స్పెక్షన్ కు వచ్చిన మంత్రి తుమ్మల ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. TV9 ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న క్రమంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖకు సంబంధించిన
డిపార్ట్మెంట్లలో మరొకసారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బయటపడింది ఏంటంటే దాదాపు 11 గంటల సమయం కావస్తున్నా కూడా ఏ ఉద్యోగి తమ శాఖలకు రాలేదు. 11:30 కూడా ఎవరు అందుబాటులోకి రాలేకపోవడం, విధులకి హాజరు కాకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఎవరు ఉద్యోగాలకు సమయానికి రాకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి R&B శాఖలో చేసిన ఆకస్మిక తనిఖీల్లోనూ ఇదే తేలింది. మంత్రియే స్వయంగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈరోజు TV9 10:30 నుంచి చేస్తున్న ఫ్యాక్ట్ చెక్లో కూడా అదే తేలుతుంది. లైట్లన్నీ వేసున్నాయి, ఫ్యాన్లన్నీ తిరుగుతున్నాయి, ఒక్కో ఛాంబర్ వెలిగిపోతోంది. కానీ కుర్చీలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడో 10 గంటలకు వెళ్లి ఖాళీ కుర్చీలను రికార్డ్ చేశారని అనుకుంటారేమో, కాదు. ఇక్కడ కనిపిస్తున్న సమయం సరిగ్గా 10:57. అంటే ఉద్యోగులంతా పనిలో నిమగ్నమవ్వాల్సిన టైం ఇది. మనం చూస్తున్నది సెక్రటేరియట్లోని ఇరిగేషన్ సెక్షన్లో పరిస్థితి. సరిగ్గా ఉదయం 11 గంటలు అయిందప్పుడు ఒకరిద్దరు మినహా ఎవ్వరూ రాలేదు. ఇది R&B సెక్షన్. సమయం ఉదయం 11:05. ఇక్కడ అదే సీన్. ఇక మున్సిపల్ సెక్షన్లోకి వెళ్తే అన్ని ఖాళీ కుర్చీలే. అప్పుడు సమయం ఉదయం 11:15. అగ్రికల్చర్ సెక్షన్ ఇది 100% ఖాళీగా ఉంది. అప్పుడు సమయం ఉదయం 11:30. GAD అండ్ ఫైనాన్స్ సెక్షన్, ఇక్కడ ఉద్యోగుల సమయానికి రాలేదు. అప్పుడు సమయం ఉదయం 11:35. ఉదయం 11:30 తర్వాత కూడా TV9 పరిశీలనకు వెళ్ళింది. అప్పుడు కనిపించినవి కూడా ఈ ఖాళీ కుర్చీలే. చాలా మంది చాలా తీరిగ్గా 11:30 తర్వాత వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేస్తున్నారు. నిజానికి ఈ అటెండెన్స్ రిజిస్టర్ను ఉదయం 10:45కే తీసుకెళ్లిపోవాలి. మహా అయితే 11 గంటల వరకు ఉంచుతారు. కానీ 11:30 అయినా సరే అటెండెన్స్ రిజిస్టర్ అక్కడే ఉంటుంది. ఎప్పుడైనా సంతకం పెట్టొచ్చు కదా అని లేటుగా వస్తున్నారో, లేక తాము వచ్చిందే టైం కాబట్టి రిజిస్టర్ ఉండాల్సిందేనని ఆర్డర్స్ ఇచ్చారు. గానీ సెక్రటేరియట్లో జరుగుతున్నదైతే ఇది. చూసాం కదా TV9 ఫ్యాక్ట్ చెక్. అటు మంత్రులు సైతం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా మారని ఉద్యోగుల తీరు ఎలా ఉందో. 10:30కు మొదలైన TV9 ఫ్యాక్ట్ చెక్స్ దాదాపు 11:45 వరకు సాగింది. ఏదో 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ వరకు ఓకే అన్న అధికారులకు ఏకంగా 11:45 వరకు తమ అడ్వాంటేజ్ని తీసుకుంటున్నట్టుగా ఉద్యోగులు నిరూపితమైంది. మంత్రులు వచ్చి స్వయంగా చెప్తున్నా కూడా ఉద్యోగుల తీరులో మార్పు రావట్లేదు. 10:30 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో ఉండాల్సిందే అనే ఆదేశాలను బేఖాతరు చేస్తుందనే నిజాం TV9 ఫ్యాక్ట్ చెక్లో వెల్లడైంది. ఇప్పటికైనా ఉద్యోగులు మారుతారా? ముఖ్యమంత్రి సైతం 18 గంటలు పనిచేస్తుంటే ఉద్యోగులు ఎందుకింత అలసత్వాన్ని వహిస్తున్నారు? ఇప్పటికైనా ఉద్యోగుల్లో మార్పు రావాలని, విధుల్లోకి సమయపాలన పాటించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ వెంకటస్వామితో కలిసి ప్రభాకర్, TV9 హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి.